ఏలూరు జిల్లా పోలవరం అటవీ ప్రాంత సరిహద్దుల్లో పెద్ద పులి పునరాగమనం స్థానికులను వణికిస్తోంది. అఖండ గోదావరిని దాటి పోలవరం మండలంలోని కొత్తూరు పరిసరాల్లోకి ప్రవేశించిన ఈ పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు రేడియో కాలర్ ద్వారా నిఘా పెట్టారు. గత జనవరిలో బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో కేవలం 2 వారాల్లోనే 8 పశువులను ఈ పులి చంపింది. డిస్టెన్స్లో ఉంటుంది ఒక 300 మీటర్ల దూరం. తెలంగాణలోని కవాడిగుండ్ల అడవుల నుండి వచ్చిన ఈ మగ పులి సబ్-అడల్ట్ కావడంతో అడవి జంతువులను వేటాడే నైపుణ్యం తక్కువగా ఉందని, అందుకే సులభంగా దొరికే పశువులను లక్ష్యంగా చేసుకుంటోందని అధికారులు విశ్లేషిస్తున్నారు. పులి సంచారం దృష్ట్యా 36 గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. డ్రోన్లు, ట్రాప్ కెమెరాలతో గాలింపు చేపడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఏజెన్సీ గ్రామాలు ఇప్పుడు భయం గుప్పెట్లో ఉన్నాయి. ఇసుక అటవీ ప్రాంత సరిహద్దుల్లో పెద్ద పులి పునరాగమనం స్థానికులను వణికిస్తోంది. మరి అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు, పులిని ఏ విధంగా బంధించబోతున్నారు, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రేఖ, మళ్ళీ పెద్ద పులి పునరాగమనం అంటే ఏలూరు జిల్లాలోకి తిరిగి వచ్చేసింది. సుమారుగా 2 నెలల పాటు కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాలకు సంబంధించిన ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి పెద్ద పులి మరలా తిరిగి వచ్చిందన్న సమాచారంతో అటు పోలవరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే సుమారు 2 వారాల వ్యవధిలోనే 8 పశువుల్ని చంపి తినేసింది. ఇప్పటికీ ఆ రైతులకి నష్టపరిహారం రాలేదని మనకు సమాచారం అందుతుంది. మరలా పెద్ద పులు రావడంతో అక్కడ పనులకి వెళ్ళేవారు కానీ వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారుగా పోలవరం నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో 36 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. పులి మెడకు అమర్చినటువంటి ఆ రేడియో సిగ్నల్ ద్వారా, ఆ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పులి ఎటువైపు ఉంది అనే దాన్ని అంచనా వేస్తున్నారు, ఎటు వెళ్తుంది అనేది గమనిస్తున్నారు తప్ప పులిని ఎందుకు బంధించడం లేదు అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఇక్కడ పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్ ఉందో ప్రస్తుతానికి పులి అక్కడ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అటు తూర్పుగోదావరి జిల్లా వైపు నుండి కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా వైపు నుండి సుమారుగా 2 కిలోమీటర్ల మేర గోదావరి అఖండ గోదావరిని దాటుకుని పులి ఇటు మరలా పోలవరం ప్రాంతానికి వచ్చింది. గతంలో జనవరి 2026 చివరి వారంలో ఆ ఏరియాలో తిరిగింది. మరలా ఇప్పుడు ఏప్రిల్ 1వ వారానికి అక్కడికి 2వ వారానికి అక్కడికి చేరుకుందంటే పులికి సంబంధించి అది పూర్తి క్లారిటీతో ఉంది అనేది అర్థమవుతుంది అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఈజీగా ఆహారం దొరుకుతుందో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల దగ్గర కాకుండా వారికి సంబంధించినటువంటి పొలాల వద్ద లేకపోతే వారికి సంబంధించినటువంటి ఏ తోటలు ఉంటాయో అక్కడ ఈ పాడిని కట్టేస్తూ ఉంటారు, పశువుల్ని కట్టేస్తుంటారు. తెల్లవారుజామునే వెళ్ళి అక్కడ పాలు తీసుకుని మరలా ఊర్లోకి వచ్చేస్తుంటారు. ఎవరు కూడా అక్కడ ఉండరు, కేవలం ఆ పశువులు మాత్రం ఉంటాయి. ఆ టైంకి గడ్డి వేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు. సో వీటన్నిటిని అంటే ఎవరు ఉండరు, అక్కడ ఏ అపాయం ఉండదు, ఈజీగా ఆహారం దొరుకుతుంది అన్న ఆలోచనతోనే పులి ఈ విధంగా సంచరిస్తుందని చెప్తున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఇది కొంత సబ్ అడల్ట్ కావడంతో, వేటాడే నైపుణ్యం తక్కువగా ఉండటంతో ఈజీగా ఆహారం దొరుకుతుంది అన్న ఆలోచనతోనే మైదాన ప్రాంతంలోకి వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరలా ఇప్పుడు ఏలూరు జిల్లాకు సంబంధించి ఫారెస్ట్ అధికారులందరూ కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొంత ఈజీ ప్రాసెస్. ఎందుకంటే గతంలో 4 నెలల క్రితం పులికి సంబంధించి కేవలం దాని అడుగుజాడల ద్వారా మాత్రమే ఎటు వెళ్ళింది ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ ట్రాప్ కెమెరాలో పులి ఉంటే మాత్రమే దానికి సంబంధించి పులి ఇక్కడ ఉంది అని గమనించేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంత అత్యాధునిక టెక్నాలజీ వాడి ఆ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టారు కాబట్టి ఇప్పుడు అడవిలో అది ఏ వైపు ఉంది, ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది అనేది కూడా వారికి సిగ్నల్ కూడా వస్తుంది కాబట్టి కొంత ఈజీ అయింది. కానీ దానికి సంబంధించి అది ఎటువైపు వెళ్తుంది అనే దాని మీద ఇంకా ప్రస్తుతానికి వెరిఫై చేస్తున్నాం అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. అయితే ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం, డ్రోన్ కెమెరా కూడా ఉపయోగిస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఈ రోజు తెల్లవారుజాముకి
ఆ పులి పోలవరం మండలంలోకి వచ్చింది. మరి అక్కడ నుండి అది పాపికొండల అభయారణ్యంలోకి అటు నుండి పూర్తిగా ఏదైతే అటవీ ప్రాంతం ఉందో ఏలూరు ఈ తెలంగాణ ఆంధ్రాకి సంబంధించినటువంటి సరిహద్దు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ పెద్ద పులి వెళ్ళకపోతే మాత్రం ఇప్పటికే భయాందోళన ఉన్నారు. పొగాకు సీజన్ ఇది. తోటలకు వెళ్ళి ఆ పొగాకు కోత కోయించాలి. ఎక్కడ వేరే వేరే ప్రాంతాల నుండి కూడా కూలీలు వస్తూ ఉంటారు. గతంలో 4 ఏళ్ల క్రితం తోటలోకి వెళ్ళాలంటేనే కూలీలు భయపడిపోయిన పరిస్థితి. పూర్తిగా పంట నష్టపోయి ఇటు పశువులు ప్రాణాలు పోయి ఎక్కడ మనుషుల ప్రాణాలు పోతాయో అని కూడా బయటికి వెళ్ళడానికి కూడా భయపడిపోయారు. మరలా అదే పరిస్థితి 4 నెలల తర్వాత ఇప్పుడు వచ్చింది. మరలా పెద్ద పులి వచ్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడం. ఇప్పటికే పులిని బంధించే దృశ్యాలు, పులి తిరుగుతున్న దృశ్యాలు, డ్రోన్ కెమెరాలో ఇవన్నీ చూసున్నారు కాబట్టి పులి ఎత్తు, బరువును బట్టి అంచనా వేస్తున్నారు కాబట్టి ప్రజలు ఆ పులికి సంబంధించి చూడగానే పూర్తిగా ఆ పులి వార్త వింటేనే పూర్తిగా భయపడిపోయే పరిస్థితిలోకి వచ్చారు. అయితే అధికారులు మాత్రం దయచేసి పులికి సంబంధించి ఎవరు కూడా దాని దరిదాపుల్లోకి వెళ్ళొద్దు, వీడియోలు తీయాలనే ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నారు. మరి ప్రజలు ఏ విధంగా దీన్ని తీసుకుంటారంటే, ఎందుకంటే రాత్రిపూట గస్తీలు తిరుగుతున్నారు, కర్రలతో తిరుగుతున్నారు. ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు పులికి సంబంధించి అది నేషనల్ ఇష్యూ కాబట్టి కేంద్రం సంబంధించి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం ముందుకు వెళ్తాం కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. పులి ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 రోజుల్లోనే అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అటవీ ప్రాంతంలోకి వెళ్ళకపోతే ఆ నేషనల్ టైగర్ రిజర్వ్ సంబంధించి గైడ్ లైన్స్ బట్టి ఎన్జీఆర్టీ గైడ్ లైన్స్ బట్టి ముందుకు వెళ్తా ఉంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి రేఖ. అసలు ఆల్రెడీ ఆ పులికి రేడియో కాలర్‌ని కూడా మనం చూడొచ్చు. అంటే ఆల్రెడీ ఆ పులిని వారు బంధించడము, రేడియో కాలర్ అమర్చడము, మళ్ళీ తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం ఇవన్నీ జరిగాయా? ఎందుకంటే మళ్ళీ రిటర్న్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి అది వెళ్ళడం కూడా జరిగింది. సో ఏం చేయబోతున్నారు మరి నెక్స్ట్? మరి పులిని పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు చేపడతారు? రేఖ, ఎందుకంటే ఈ రేడియో కాలర్ ద్వారా పులి ఎంత దూరంలో ఉంది, లేకపోతే ఎటువైపు ఉంది అనేది మాత్రమే తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు. పులి భయంతో గతంలో ఈ దేవీపట్నానికి సంబంధించి దేవాలయం వెళ్ళిన వారిని వెనక్కి పంపించేశారు. అక్కడ గోదావరి సంబంధించి పర్యాటకం ఎక్కువగా ఉంటుంది ఎండాకాలం. ఆ పర్యాటకానికి సంబంధించి కూడా కొంత ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ పర్టికులర్‌గా ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ప్రముఖ దేవాలయం అయినటువంటి గుబ్బల మంగమ్మ గుడి, దానికి సంబంధించి కూడా అధికారులు దర్శనాలు ఆపేస్తారు. ఎందుకంటే ఆదివారం కొంత ఎక్కువగా భక్తులు వివిధ ప్రాంతాల నుండి అక్కడికి చేరుకుంటూ ఉంటారు. తెలంగాణ నుండి కూడా ఎక్కువ ఉంటారు. ఈ అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయాలన్నింటినీ కూడా అధికారులు కొంత జాగ్రత్తగా ఉండాలంటూ ఆ దారులను కూడా మూసివేస్తున్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో పులికి సంబంధించి అంటే పులిని బంధించి మరలా వదిలిపెట్టినా అది మళ్ళీ తన ఏదైతే గత మార్గంలో ఎక్కడెక్కడైతే తిరిగిందో మరలా అదే మార్గాన్ని గుర్తుపెట్టుకున్నట్లుగా అది సేమ్ పాత్లో మళ్ళీ రివర్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోలవరం మండలం కొత్తూరు అంటే నిర్వాసిత ప్రాంతం. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ కొత్తూరు గ్రామం ఇప్పటికే ఖాళీ చేశారు. వారికి వేరే చోట వారికి పునరావాసం కల్పించారు. ఆ కొత్తూరు గ్రామం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అంటే మనుషుల సంచారం ఉండదు, కానీ పశువులకు సంబంధించి పశువులను అటువైపు ఈ గ్రామస్తులు తోలుతారు కాబట్టి ఆ పశువులను అటువైపు తోలొద్దు, ఎవరికారు ఇంటి వద్ద కట్టుకోండి, లైటింగ్ ఎక్కువ ఏర్పాటు చేసుకోండి అంటూ కూడా చెప్తున్నారు. ఒంటరిగా తిరగొద్దు అని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. పులి దానికి సంబంధించి కొంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంత మెలకువతో ఉండాలి, గుంపులుగా తిరగండి అంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటికే పశువులు నష్టపోయి ఉన్నారు. సుమారుగా 8 పశువులు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 8 పశువుల్ని చంపింది. ఒక పెద్ద ఆవును కూడా చంపి తింది. ఒక పెద్ద గేదెను కూడా చంపి తినేసింది. అది చంపి తినేసి కామ్‌గా అది ఆ రోడ్డు వెంబడి ఆ నీడల్లో ఉండి ఏ రోడ్డు పక్కనే ఎక్కడైతే చెట్లు తుప్పలు ఉంటాయో దాంట్లోనే ఆ దారిలోనే నడకదారి పక్కనే వెళ్తుండటం చాలా ఆరాంగా డ్రోన్ వీడియోలో మీరు చూస్తే గనక అసలు ప్రజలంటే తనకి జనావాసాలు గాని లేకపోతే ప్రజల అలికిడి ఉన్నా కూడా జనాల అలికిడి ఉన్నా కూడా అదేమీ పట్టించుకోకుండా చాలా కామ్‌గా మూవ్ అవుతుంది. చాలా నిశ్శబ్దంగా రాత్రి అయ్యేసరికి బయలుదేరుతుంది. రాత్రంతా తిరుగుతుంది. పశువుల పాకల దగ్గరికి వెళ్తుంది. వేటాడుతుంది. అక్కడ తినిన తర్వాత తెల్లవారుజామున సూర్యుడు వచ్చేస్తున్నాడంటే కామ్‌గా అక్కడ నుండి బయలుదేరి ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ చీకటి పడే వరకు అక్కడే నిద్రపోయి అక్కడే రెస్ట్ తీసుకుని మరలా చీకటి పడుతుంది, సూర్యుడు దిగిపోతున్నాడు అనగా మరలా బయలుదేరుతుంది. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు గతంలో టెక్నాలజీ లేదు. ఇప్పుడు రేడియో కాలర్ ఉంది కాబట్టి పులి ఎటువైపు ప్రయాణిస్తుంది, ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేది పర్టికులర్‌గా వారికి తెలిసే అవకాశం ఉంది కాబట్టి
కొంత ప్రజలను కూడా మోటివేట్ చేయాలి, ప్రజలకు కూడా అర్థమయ్యేలా చెప్పాలని చెప్తున్నారు. కానీ ప్రజల వైపు నుండి తోటలు నష్టపోయే అవకాశం ఉంది, పంట నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ పశువుల్ని చంపి తింటే ఈ రోజుకి నష్టపరిహారం అందలేదు. దానికి సంబంధించి తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా పట్టించుకోండి, పులితో పాటు మనుషుల్ని కూడా పట్టించుకోండి, మనుషుల ప్రాణాలు లెక్క చేయండి అంటూ కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే ప్రజలకు వచ్చే మా ప్రజల ప్రాణాలకు వచ్చే నష్టం లేదని అధికారులు చెప్తున్నారు. మరోపక్క పులి దరిదాపులకు కూడా వెళ్ళొద్దని అధికారులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు ఉన్నాయి రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. 34 అంటే కరెక్ట్ 140 డిస్టెన్స్లో ఉంటుంది, ఒక 300 మీటర్ల దూరం.